పొడవాటి తోక, ఒళ్ళంతా వెంట్రుకలు, లావు ముఖం, పడవతో పాటు ఎత్తైన జంతువు. ఇవన్నీ వింటుంటే ఫారెన్ నుంచి తీసుకొచ్చిన శునకం అనుకుంటున్నారా? కాదు. ఈ లక్షణాలన్నీ ఉంది పిల్లండి బాబు. ఏంటి పిల్లి అలా ఉండదు కదా అనుకుంటున్నారా? అయితే ఇది మన భారతదేశానికి చెందిన పిల్లి కాదు, రష్యా పిల్లి. అందుకే ఇలా ప్రత్యేకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన పవన్ కుమార్ ఐటీఐ చదువుతూ ఉన్నాడు. మొదటి నుంచి జంతు ప్రేమికుడు. అందువల్లే ఆ ఇష్టంతోనే చెన్నైలో స్నేహితుల ఇంట్లో చూసిన ఈ యొక్క రష్యా పిల్లిని పవన్ కుమార్ ఆ పిల్లి కావాలంటూ ఇంట్లో తల్లిదండ్రులకి సూచించి మారం చేశాడు. అయితే వారి కుటుంబం రెక్కాడితేగాని డొక్కాని కుటుంబం అయినప్పటికీ కుమారుడు ఇష్టాన్ని కాదనలేక వారితో మాట్లాడి కొంత నగదుని చెల్లించి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆ రష్యా పిల్లి ఇంట్లోనే కుటుంబంలో సభ్యుడిగా మారిపోయింది. పల్నాడు జిల్లా సార్, సత్తెనపల్లి మేదర్ సంఘం మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ లైన్. పిల్లి నాకు ఇష్టపడి మమ్మీ వాళ్ళని గొడవ చేసి తెప్పించుకున్నాను సార్. రష్యన్ క్యాట్ నేము. ఇంట్లో వాళ్ళని గొడవ చేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే మనీ పెట్టి 15,000 పెట్టి కొనిపించుకున్నాను సార్. ఇంకా పొద్దున్న లేగానే వాకింగ్, ఆఫ్టర్నూన్ ఇంకా ఫుడ్, వాకింగ్ పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం. ఇంకా సండే వస్తే ఇంకా స్నానం చేయించేదాను. ఇంకా తర్వాత వీక్లీ 1 స్నానము, వీక్లీ 2 times నీసు, చికెను ఆర్ బీఫ్, ఎగ్ డే బై డే ఎగ్. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పవన్ కుమార్ ఆ పిల్లిని తీసుకొని పురవీధుల్లో వాకింగ్ చేయిస్తూ ఉంటాడు. ప్రత్యేకమైన ఆహారం తెప్పించి పెట్టడం, వారానికి 2 సార్లు గుడ్లు, మాంసం, నెలకు ఈ విధంగా 10,000 వరకు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబానికి భారం అయినప్పటికీ కుమారుడు ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకొని ఖర్చు చేస్తూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు. దీంతో సూపర్లు, చుట్టుపక్కల వారు హ్యాట్సాప్ అంటూ వారిని కితాబిస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ యొక్క పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఈ యొక్క రష్యా పిల్లి హల్చల్ చేస్తుండటంతో ప్రతిరోజు ఆ యొక్క పిల్లిని చూసేందుకు చుట్టుపక్కల వారు ఇంటికి వస్తూ పోతూ ఉన్నారు. ఉన్న టైంలో చూసుకుంటా మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు ఫుడ్ పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ టయాన మళ్ళీ ఫుడ్ పెట్టుకొని బయటికి తీసుకెళ్తాం. దీని ఫుడ్ కాస్ట్ వచ్చేసి 400 grams 300 సార్. నెలకు వచ్చేసి 10,000 అవుతుంది దీని కాస్ట్. ఫుడ్కి కానీ అని బ్రీడ్ కాబట్టి కొద్దిగా జంతువులు అంటే నాకు ఇష్టం సార్, అందువల్ల దీన్ని తెచ్చుకున్నా ప్రత్యేక.
గొడవ చేసుకుని ఇంకా దీన్ని జాగ్రత్తగా చూసుకుంటా, నేను జాగ్రత్తగా ఉంటాను.